నిజంగానే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. ఫస్ట్ టైం ఒక జర్నీని ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేయడం. మేము ఎక్కడికి పోయినా ఏ ఫంక్షన్ కి పోయినా తొందరగా వెళ్ళడం, తొందరగా రావడం. ఎందుకంటే ఆరిబాబు స్కూల్ కి వెళ్తున్నాడు కదా. మేము ఎక్కడికి పోయినా సాయంత్రం 4 కల్లా ఇంట్లో ఉండాల. కానీ ఈసారి మాత్రం మేము ఒక ప్లాన్ చేసుకొని బాగా ఎంజాయ్ చేసాం. ఆ ప్లాన్ ఏంటో చెప్పే ముందు మీతో ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు మీరు చూస్తున్న పిక్స్ అన్ని మేము రిటర్న్ లో తీసుకున్నవే. ఏం చెప్తున్నా, మేము ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు ఒక్క వీడియో కూడా తీసుకోలేదు. వీడియో కాదు కదా, ఫోటో కూడా తీసుకోలేదు. ఎందుకంటే చెప్పాను కదా, తొందరగా పోవడం, తొందరగా రావడం. అసలు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడి వైఫ్ది శ్రీమంతం. ఊరు చూస్తే చాలా అంటే చాలా దూరం. ఎప్పుడో 10 ఏళ్ళ పైనే అయిపోయింది నేను ఆ ఊరికి వెళ్ళి. ఊరికి ఎలా పోవాలో, ఏ రూట్లో పోవాలో అసలు అర్థం కావడం లేదు. ఒకటే టెన్షన్ ఫంక్షన్ కి వెళ్ళేదాకా. అసలు ఫోనే బయటికి తీలేదు ఈయన. అప్పుడప్పుడు మాత్రం ఆయన ఫోన్ బయటికి తీసాడు. నేను ఇంకా ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసాడు అనుకున్నా. ఫోన్ చేసి అడ్రస్ అడుగుతున్నాడు. ఎట్టయితే నేను పడతా లేస్తే అయితే ఊరు దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ మధ్యలో ఒక సీన్ చూసామబ్బా, చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఆ సీన్ ఏంటో మళ్ళీ చెప్తా. ఇంకా మేమైతే ఫంక్షన్ కి అయితే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళంగానే ఒక కుర్రాడు చూసి మమ్మల్ని షాక్. ఎవరనుకున్నారు? మన సబ్స్క్రైబరే కదా. ఇంక పోతే ఫంక్షన్ పనులన్నీ హడావిడిగా జరుగుతూ ఉన్నాయి. ఏ ఫంక్షన్ లో మమ్మల్ని విచిత్రంగా చూస్తున్నారు. మాట్లాడదామా వద్దా అని. ఎక్కడో వాళ్ళకి చిన్న డౌట్, వాళ్ళకి ఈమా కాదా అనేసి ఒకటే టెన్షన్ పడిపోతున్నారు వాళ్ళు. ఇంకా ఈ గ్యాప్ లో 5-6 మంది పిల్లకాయలు వచ్చి నా మీద పడిపోయారు. అక్క అని. వీడియోలు చేసేది నువ్వే కదా అనేసి భలే ఎక్సైట్మెంట్ అయిపోతున్నారు ఆ పిల్లలు. ఇంకా హ్యాపీనెస్ తో వాళ్ళ ఫొటోస్ అయితే తీసేసుకున్నారు. నాకంటే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా చాలా సేపటికి వీళ్ళు కూడా ఫొటోస్ తీసుకున్నారు మాతో. ఎక్కడికి పోయినా ఎవరో ఒకరు పలకరిస్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఆరి పొడుగున మా ఆయన అయితే నాకు సెలబ్రిటీ గారు ఒక ఫోటో ఇస్తారా అని ఆట పట్టిస్తా ఉన్నాను నన్ను. పోనీ లంచ్ చేయకుండా వెళ్ళామంటే వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటారేమో. నిజం చెప్పు. అంటే బాగా ఆకలేస్తుంది కదా, ఒకేసారి తినేసి వెళ్దామని. ఇంకా ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటా ఉంటే భోజనాలు స్టార్ట్ అన్నారే. ఇంకా చూసుకో, అప్పుడు దాకా సైలెంట్ గా ఉన్న జనాభా ఒక్కసారిగా పొరుగు. మాకు కూడా పోవాలనుంది, కానీ ఏం చేస్తాం, మొహం ఆటం. అసలే యూట్యూబర్ మేము కానీ పరిగిచ్చావా ఏందిలా చ అని అంటారు. కరెక్ట్ గా చెప్పావయ్యా. అసలే టైం 2 అయిపోతుంది. ఆ క్యూ కదలాలంటే మినిమం 20 మినిట్స్ పడుతుంది. ఒక పక్క ఆరిబాబు టెన్షన్, ఒక పక్క బాగా ఆకలి. ఏదైతే అది అయిందనేసి క్యూలకైతే వెళ్ళిపోయాం మేము కూడా. మేమైతే క్యూలో పద్ధతిగా నిలబడున్నామా, ఎవరెవరో తోడుతున్నారు, ఎవరెవరో తీసుకెళ్తున్నారు. మేమైతే ఇంచు కూడా కదల్లా. అసలు టైం అయితే అయిపోతా ఉంది. మేమైతే ఎలాగోలా తినేసాము. ఇంకా పోతే అస్సలు టెన్షన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మేమైతే భోజనాలు చేసాము. ఇంకా సరే మామ వెళ్ళొస్తామని చెప్దామంటే ఒకటే టెన్షన్. తినగానే బయలుదేరాడని వాడు ఒక లెక్కిచ్చాడు అనుకో, అసహ్యం అయిపోతుంది. సరే ధైర్యం చేసిపోయి అడిగిన, మామ ఇంకా వెళ్ళొస్తాను మామ, ఇంకా ఆరిబాబుని స్కూల్లో ఉన్నాడు తీసుకుపోవాలి కదా అని. వాడు నా సాయి ఇచ్చాడు ఒక లుక్కు. తినంగానే బయలుదేరుతా అంటే ఎవరికైనా వాడి ప్లేస్లో నేనున్నా కూడా అదే లుక్ ఇచ్చేవాడిని. కానీ నాకు మైండ్లో ఆరిబాబే మైండ్లో గుర్తొస్తా ఉన్నాడు. ధైర్యం చేసి వాడికి చెప్పి కన్విన్స్ చేశాను, మామ ఇది మామయ్య పరిస్థితి అది. ఇంకా వాడిని కన్విన్స్ చేసి మేమైతే బయలుదేరేసాం. ఇందాక ఒక సీన్ చూసి మళ్ళీ చెప్తానన్నాను కదా, అది ఇదే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? లక్కీ వాటర్ ఫాల్స్. ఇందాక మేము వెళ్తూ ఉంటే ఒక అమ్మాయి అక్కడ తడుస్తూ ఉంది. నాకేమో వెళ్ళేటప్పుడే అడుగుదాం అనుకున్నా. ఆయన అసలే టెన్షన్ లో ఉన్నాడు. ఇప్పుడు అడిగితే మళ్ళీ కోపపడతాడు అనేసి అలాగే గమ్మున ఉన్నా. కానీ రిటర్న్ లో నేను వచ్చేటప్పుడు అనుకున్నా, ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ రాదు. ధైర్యం చేసి అడిగేశాను, అబ్బా ఏదైతే అది అయిందనే. యా నాకు మునగాలనిపిస్తుంది యా అని అడగగానే మా ఆయన ఏం ఆలోచించకుండా ఒప్పేసుకున్నాడు. ఇంకా చూడు, నాకు
నిజం చెప్తున్నా, ఒక వైఫ్ ని అర్థం చేసుకునే భర్త ఉంటే ఇంక ఏమి వద్దబ్బా. ఈ చిన్న చిన్న ఆనందాలే కోట్ల ఆస్తి. అంతా బాగుంది గాని ఎలా మునగాలని ఒకటి ఆలోచన. అసలే రోడ్డు, పైగా అందరు చూస్తారు. ఏం చేయాలో అర్థమే కాలేదు. అయోమయంలో ఉండిపోయినా. అసలే చిన్ననాటి జ్ఞాపకం. ఎప్పుడో చిన్నప్పుడు మునిగే, చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడే వచ్చింది ఛాన్స్. ఇంకా ఇప్పుడు మిస్ అయితే ఇంకెప్పుడు చూస్తాను అని ఆలోచిస్తూ ఉంటే మా ఆయన ధైర్యంగా మునుగు, నేను ఉన్నాను కదా అని చెప్పాడు. ఇందాక ఎంజాయ్ చేయడానికి ఒక ప్లాన్ వేసామని చెప్పాం కదా, ప్లాన్ ఏమి లేదబ్బా. మా టెన్షన్ అంతా ఏంటి, మేము ఎక్కడికి పోయినా 4 కల్లా ఇంటికి వచ్చేయాలి. ఎందుకు, ఆరిబాబుని తీసుకోవాలి కాబట్టి. ఇప్పుడు ఏం చేసామంటే, ఆరిబాబు చదువుతున్న స్కూల్లో మేడం కాల్ చేసి, మేడం మేము ఇటు బయట దాకా వచ్చినాము, మేము వచ్చి ఆరిబాబుని తీసుకోపోతాము, అందాక మీరు స్కూల్లోనే ఉంచుకోండి అని చెప్పాం. లక్కీగా మేడం కూడా ఓకే చెప్పేసింది. ఇంకేముంది, అసలే లక్కీకి చాలా ఆత్రంగా ఉంది, ఎప్పుడెప్పుడు మునగదామా అని. అందరూ ఎలా ఆలోచిస్తారు, అమ్మాయి ఏంది రోడ్లో మునిగేది, వాళ్ళు వీళ్ళు చూస్తారు, ఏమనుకుంటారు, ఏందో అది ఇదని అనుకునే వాళ్ళు ఏం చేసినా అనుకుంటానే ఉంటారు. ఇక్కడ మనం వాళ్ళ కోసం కాదు బతికేది, మన పార్ట్నర్, మనం ఇష్టపడే వాళ్ళు, మనల్ని నమ్ముకొని వచ్చేవాళ్ళు ఎలా ఉన్నారనేది ఫైనల్ పాయింట్. లక్కీ మునగాలనుకుంటుంది, మునిగేస్తుంది అంతే, దాంట్లో ఏం తప్పు లేదు. అదేం తప్పు పనే కాదు కాబట్టి ఇంకైతే లక్కీ ఎంజాయ్ చేసేస్తుంది. చూడండి, ఇంకా మా ఆయన ఫోన్ పెట్టగానే పరిగిస్తూ వెళ్ళిపోయినా. ఎంతసేపు మునిగినా మునగాలనిపిస్తూనే ఉంది నాకైతే. ఇంకా కాసేపటికి ఇంతలో మన సబ్స్క్రైబర్ మమ్మల్ని చూస్తా వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి, మీరు వీడియోస్ చేస్తారు కదండి అని అడిగారు. ఇద్దరు చాలా బాగుంటారండి, మీ వీడియోస్ సూపర్ గా ఉంటాయి అని చెప్తా ఉంటే ఎంత హ్యాపీగా ఉందో. ఇంకా వాళ్ళు అలాగ వెళ్ళంగానే ఈయన కూడా జాయిన్ అయిపోయారు. ఇంకా మేమిద్దరం మునుగుతా ఉన్నామా. ఇంకా దారిని పోయే వాళ్ళు వీళ్ళు సాయి చూస్తానే ఉన్నారు. మేము ఖచ్చితంగా చెప్పగలం వాళ్ళు ఏమనుకుంటున్నారు. చూడు చూడు, వాళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఉండేది చిన్న లైఫ్ అబ్బా, ఈ చిన్న చిన్న సంతోషాలు కూడా లేకపోతే ఎలా. నాది చిన్న విన్నపం, కేవలం మగవాళ్ళకి మాత్రమే. మీరు మీ వైఫ్ని అర్థం చేసుకోండి అబ్బా. మీ లైఫ్లో కూడా ఇటువంటి మీకు ఎప్పుడైనా ఎదురు పడితే ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. మహా అంటే ఏమవుతుంది, బట్టలు తడుస్తాయి అంతే కదా, ఏమీ కాదు. హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఎవరి కోసమో సిగ్గుపడాల్సిన పనిలే. ఇంకా మేము మునుగుతూ ఉన్నామా, మమ్మల్ని ఒక పెద్ద ఆయన చూస్తా ఉన్నాడు. పెద్ద ఆయన అంటున్నాడు, మీరు మునిగినందుకు 50 రూపాయలు కట్టాలి. ఆ పెద్ద ఆయన్ని చూడగానే ఒకటే అనిపించింది, పెద్ద అయినా ఎప్పుడో చిన్నప్పుడు ఎంజాయ్ చేసాము, తర్వాత ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాము, దీనికి ఎంత ఇచ్చినా తక్కువేను. ఆ తడిచిన బట్టలతోనే మా ఆయన ఆ బ్యాగ్ లో డబ్బులు తీసి ఆ పెద్ద ఆయనకి అయితే ఇచ్చేసాడు. కనీసం లెక్కను కూడా లెక్క పెట్టలేదు ఎంత ఉన్నాయి కూడా. లెక్క పెట్టాల్సిన అవసరం కూడా రాలేదు ఆ ఆనందం ముందు. ఇంకా చాలా సేపటికి బాగా అంటే బాగా ఎంజాయ్ చేసాం అబ్బా. ఇంకా మునిగి అయితే అలసిపోయాము. సరే ఫ్రెండ్స్, బాయ్. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా, ప్లీజ్.